హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ నక్కా శివశంకర్ అడ్వకేట్. మిత్రులారా, ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 లో భాగంగా మనం ఆర్డర్ 1 రూల్ 8 గురించి మనం తెలుసుకుందాం. అంటే ఆర్డర్ 1 రూల్ 8 కింద మనం ఏ పిటిషన్ ఫైల్ చేస్తామంటే, పిటిషన్ టు ఫైల్ ది సూట్ ఇన్ రిప్రజెంటేటివ్ కెపాసిటీ. ఆర్డర్ 1 రూల్ 8 ఆఫ్ సిపిసి ప్రకారం మనం ఒక రిప్రజెంటేటివ్ కెపాసిటీలో సూట్ ఫైల్ చేయాలంటే ఆర్డర్ 1 రూల్ 8 అనే పిటిషన్ మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే మిత్రులారా, అసలు ఆబ్జెక్ట్ ఆఫ్ ది మెయిన్ అసలు ఈ ఆర్డర్ 1 రూల్ 8 అనేది ఏం చెప్తుందని తెలుసుకోవాలంటే, ఆర్డర్ 1 రూల్ 8 ఆఫ్ ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 enables the plaintiffs to file suit in a representative capacity on behalf of or for the benefit of a class of persons. అంటే క్లాస్ ఆఫ్ పర్సన్స్ అవ్వచ్చు, లేదా న్యూమరస్ పర్సన్స్, అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పర్సన్స్ సేమ్ ఇంట్రెస్ట్ కలిగి ఉంటే కనుక అటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక రిప్రజెంటేటివ్ గా సూట్ ఫైల్ చేయాలంటే మనం ఆర్డర్ 1 రూల్ 8 కింద మనం పిటిషన్ ఫైల్ చేసి కోర్టు వారి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ పిటిషన్ ద్వారా దేర్ షుడ్ బి ఏ కామన్ గ్రీవెన్స్. అక్కడ ఆ గ్రూప్ ఆఫ్ ప్లేంటిఫ్స్ అందరికీ కూడా కామన్ గ్రీవెన్స్, ఒక కామన్ సమస్య, ప్రాబ్లం ఉండాలి. సీకింగ్ కామన్ రిలీఫ్, ఒకే కామన్ రిలీఫ్ కోసం వారు ప్రయత్నిస్తూ ఉండాలి. ఇక్కడ లా రిక్వైర్స్ ప్రాపర్ నోటీస్ ఇంక్లూడింగ్ న్యూస్ పేపర్స్ అడ్వర్టైజ్మెంట్ టు ఆల్ సచ్ పర్సన్స్ ఇంట్రెస్టెడ్. ఎవరికైతే ఈ కామన్ ఇంట్రెస్ట్ ఉంటుందో, కామన్ రిలీఫ్ అవసరమో, కామన్ గ్రీవియన్స్ ఉంటుందో అటువంటి వారందరికీ కూడా ఒక న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్, వివిధ రకాల నోటీసులు, అంటే ప్లేంటిఫ్స్ అందరికీ కూడా నోటీస్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఇందులో ఉంటుంది. అయితే మిత్రులారా, ఇక్కడ ముఖ్యంగా ఆర్డర్ 1 రూల్ 8 ఆబ్జెక్ట్ ఏంటంటే, అంటే ఒకే కామన్ గ్రీవియన్స్ కోసం, కామన్ రిలీఫ్ కోసం మల్టిపుల్ సూట్స్ ఫైల్ అవుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఏంటంటే, ఇక్కడ కామన్ ప్లేంటిఫ్స్ అందరికీ కూడా, అంటే వేరియస్ ప్లేంటిఫ్స్ అందరికీ కూడా ఒకే రిలీఫ్ అవసరమైనప్పుడు, ఒకే కామన్ రిలీఫ్ అవసరమైనప్పుడు ఈ ఆర్డర్ 1 రూల్ 8 అనేటటువంటి పిటిషన్ మనం ఫైల్ చేసి వారందరి తరపున మనం రిప్రజెంట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఇఫ్ కోర్ట్ పర్మిట్స్, అంటే కోర్టు అనుమతించినట్లయితే కనుక ఆఫ్టర్ దట్ ఆ పిటిషన్ అలౌ అయిన తర్వాత ఆ రైట్ మనకి రావడం జరుగుతుంది. హూ ఎవర్ ఫైల్ ది సూట్ అండర్ ది కెపాసిటీ చేస్తారంటే, నో సేమ్నెస్ ఆఫ్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ నో కామన్ గ్రీవెన్స్ ఉన్నప్పుడు ఇటువంటి పిటిషన్ డిస్మిస్ చేసే అవకాశం ఉంటుంది. నో కామన్ ఇంట్రెస్ట్, నో కామన్ గ్రీవెన్స్ ఉన్నప్పుడు ఇటువంటి పిటిషన్ డిస్మిస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అదే నో సేమ్నెస్ ఆఫ్ ఇంట్రెస్ట్, నో కామన్ గ్రీవియన్స్, అంటే సేమ్నెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా, కామన్ గ్రీవియన్స్ లేకుండా ఉన్న సందర్భంలో కూడా ఈ పిటిషన్ డిస్మిస్ చేసే అవకాశం ఉంటుంది. నో కామన్ ఇంట్రెస్ట్ ఆర్ కామన్ గ్రీవియన్స్ ఉన్న సందర్భంలో కూడా పిటిషన్ లో ఆ విధంగా కనిపించినప్పుడు కూడా కోర్టు వారు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం ఉంటుంది. అదేవిధంగా మిత్రులారా, suit or complaint must be necessarily be filed on behalf of or for the benefit of all the persons having common grievance seeking common relief. అంటే కామన్ గ్రీవియన్స్ అయి ఉండాలి, కామన్ రిలీఫ్ ప్రే చేస్తూ ఉండాలి. అటువంటి సందర్భంలో ఈ యొక్క కామన్ ఇంట్రెస్ట్, అటువంటి సందర్భంలో ఈ రిప్రజెంటేటివ్ సూట్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేని సందర్భంలో కూడా ఇటువంటి ఆర్డర్ 1 రూల్ 8 పిటిషన్ అనేది డిస్మిస్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. కాంటాక్ట్ 9885590959.